హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ వెజ్ గురు. ఫ్రెండ్స్, నన్ను గుర్తుపట్టారా? నేను స్వీట్ పొటాటోని. నాతో రకరకాల స్వీట్స్ ని ట్రై చేసి ఉంటారు కదా. ఈసారి సింపుల్ గా చేసుకునే హెల్దీ స్వీట్ ని ట్రై చేయండి. వీటిని స్వీట్ పొటాటో స్వీట్ బైట్స్ అంటారంట. వీటిని ఎలా చేసుకోవాలో మన వెజ్ గురు అక్క చెప్తుంది. బై బై. స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులోకి 1 to 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక అర-ఇంచు మందంతో నీళ్ళలోకి తరిగి పెట్టుకున్న చిలకడదుంప ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలను ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ముక్కలు ఇలా మగ్గిన తర్వాత మీకు ఈ స్వీట్ సాఫ్ట్ అండ్ జ్యూసీగా రావాలనుకుంటే ఈ సమయంలో కొన్ని నీళ్లు జల్లుకొని మూత పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ముక్క ముక్కగా తగులుతూ నమలటానికి బాగుంటుందని నీళ్లు జల్లుకోలేదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా గరిటెతో నొక్కగానే ముక్క చిదిమిపోతే చిలకడదుంప ముక్కలు ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి తురిమిన బెల్లాన్ని 1/2 కప్పు వేసుకొని కలుపుకోవాలి. 1/2 కిలో చిలకడదుంప ముక్కలకి 1/2 కప్పు బెల్లం సరిపోతుంది. లేదంటే మీ రుచికి తగ్గట్టుగా బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెల్లమంతా కరిగిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న యాలకులు వేసి కలుపుకోవాలి. కాసేపటికి పాకం చిక్కపడి ఇలా ముక్కలకు పట్టేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ పొటాటో స్వీట్ బైట్స్ రెడీ అయిపోయినాయి. ఈ బైట్స్ని కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అప్పటికప్పుడు 1/2 గంట 20 నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ఈ బైట్స్ ని టేస్ట్ చేశారంటే ఎప్పుడు నన్ను తెచ్చుకున్నా ఈ స్వీట్ నే చేసుకుంటారు.